చాముండాదేవి హిందూ మాతృకా దేవతల్లో ఒకరు. ఆమె దుర్గాదేవి యొక్క ఉగ్రరూపం. శివుని సహచరిగా, రాక్షస సంహారినిగా ఆమెకు పురాణాల్లో విస్తృతమైన స్థానం ఉంది. భారతదేశంలో అనేక ఆలయాలు, శిల్పాలలో 6వ నుండి 12వ శతాబ్దం మధ్య చాముండా మూర్తులు విస్తృతంగా చెక్కబడ్డాయి. వీటిలో 8వ శతాబ్దపు చాముండా శిల్పులు ప్రత్యేకమైన శైలి, రూప వివరణ, శిల్పకళా నైపుణ్యంతో ప్రసిద్ధి పొందాయి. 8వ శతాబ్దం కాలం భారతీయ కళా చరిత్రలో పల్లవులు, రాష్ట్రముఖులు, ప్రారంభ చాళుక్యులు, పశ్చిమ గంగరాజులు వంటి వంశాల పాలనలో కళలు వికసించిన యుగం. ఈ యుగంలో శిల్పకళ, దేవాలయ నిర్మాణం, శిల్పాల మాధుర్యం ఉజ్వల స్థాయిలో ఉండేది. చాముండా మూర్తులు ఈ యుగంలో శక్తి పూజ ప్రాధాన్యాన్ని ప్రతిబింబించాయి. 8వ శతాబ్దపు చాముండా శిల్పాల్లో ఆమెను భయంకరమైనది కానీ ఆధ్యాత్మిక శక్తిని ప్రసరించే రూపంలో చూపుతారు. దేహం ఎముకలతో కరిగినట్టుగా, కళ్ళలో కఠిన తేజస్సు కనిపిస్తుంది. ఆమె ఆభరణాలు మానవ తలల హారం, పాములతో చేసిన కంఠభూషణాలు. ఆమె వస్త్రాలు త్రిశూలం, కపాల పాత్రం, ఖడ్గం. తల్లి వాహనం సాధారణంగా శ్మశాన ప్రదేశం లేదా మృతదేహాలపై నిలబడి ఉండే రూపం. ఆమె ముఖాభావం ఉగ్రరూపం అయినప్పటికీ భక్తులకు రక్షణ, దుష్టులకు శిక్షణనిస్తుంది. శిల్పకారులు రాతి గట్టిపైన సున్నితమైన చెక్కుదలతో అద్భుతమైన వివరాలను చూపించారు. శరీరంలోని ఎముకల స్పష్టత, కండరాల తీక్షణ, ఆభరణాలు, లఘు వివరాలు ఈ శిల్పులకు ప్రత్యేకంగా గుర్తింపు తెచ్చాయి. బాస్ రిలీఫ్ మరియు హై రిలీఫ్ పద్ధతుల మిశ్రమం ఉపయోగించారు. చాముండా శిల్పులు కేవలం కళాఖండాలు మాత్రమే కాదు, శక్తి ఆరాధనలోని ఆధ్యాత్మిక భావనను ప్రతిబింబించే చిహ్నాలు. 8వ శతాబ్దపు భారతదేశంలో శ్మశాన శక్తి పూజ, తంత్ర సాధన, శైవ మరియు శాక్తి సంప్రదాయాల కలయికలతో ఈ రూపాలు ప్రత్యేక పాత్ర పోషించాయి. ఉదాహరణకు ఎల్లోరా గుహలు, కైలాసనాథ ఆలయంలో చాముండా శిల్పం, బాదామి గుహల్లో చాళుక్య శిల్పకళలోని ఉగ్ర చాముండా రూపం, పట్టదకల్ ఆలయ సముదాయంలో హై రిలీఫ్ చాముండా మూర్తులు పొందుపరిచి ఉన్నాయి. 8వ శతాబ్దపు చాముండా శిల్పులు కేవలం భయానక రూపం చూపించడానికే కాకుండా జీవనం, మరణం, సృష్టి, సంహారం మధ్య ఉన్న తత్వాన్ని ప్రతిబింబిస్తాయి. వీటి రూపవైభవం, చారిత్రక విలువ, శిల్పకళా కౌశల్యం కలిపి ఇవి భారతీయ కళా వారసత్వంలో శాశ్వత స్థానం సంపాదించాయి.